ఫ్రెండ్స్ ఏప్రిల్ 30, 1945న తన జీవితాన్ని స్వయంగా ముగించే ముందు అడాల్ఫ్ హిట్లర్ మరియు అతని ప్రియురాలు ఈవా బ్రౌన్ తమ డాక్యుమెంట్స్, ఫొటోస్ ను అన్నిటినీ కాల్చివేశారు. ఎందుకంటే హిట్లర్ తన వెనక ఏది మిగలకూడదని కోరుకున్నాడు. సో ఆ టైంలో బంకర్ లో నిజంగా ఏం జరుగుతుందో ఎవరికి స్పష్టంగా తెలియదు. కానీ 70 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ ఆఫీసర్ కమాండెంట్ రైమండ్ రోస్ మరియు ఒక ప్రైవేట్ కలెక్టర్ కారణంగా హిట్లర్ కు సంబంధించిన కొన్ని కొత్త పొలిటికల్ మరియు పర్సనల్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఇవి చాలా రేర్ పేపర్స్ ఇప్పుడు మొదటిసారి బయటకు వచ్చాయి. వీటి వల్ల హిట్లర్ చివరి రోజుల్లో ఏం జరిగింది అనే విషయం మరింత క్లియర్ గా తెలుస్తుంది. ఉదాహరణకు బంకర్ లో వాతావరణం ఎలా ఉంది, హిట్లర్ తన మరణానికి 24 గంటల ముందు ఈవా బ్రౌన్ తో ఎందుకు వివాహం చేసుకున్నాడు, అతని చివరి 10 రోజులలో హిట్లర్ కు దగ్గరగా ఉన్నవారితో ఎవరు అతనిని మోసం చేశారు, అతను తన జీవితాన్ని ముగించే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడు, ఇంకా ముఖ్యంగా అలైడ్ ఫోర్సెస్ కి హిట్లర్ డెడ్ బాడీయే అని ఎలా కన్ఫర్మ్ అయింది, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు దోస్త్. ఫ్రెండ్స్, హిట్లర్ మరణం తర్వాత అందరూ బంకర్ ని చూడడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 25 నవంబర్ 1945న ఫ్రెంచ్ అధికారి అయిన కమాండెంట్ రైమండ్ రోస్ బంకర్ లోకి ప్రవేశించాడు. బంకర్ లోకి వెళ్ళడానికి 26 మెట్లున్నాయి. అవి ఒక చీకటి గది వైపు దారి తీశాయి. అక్కడ అతను ఒక చీకటి మురికి గదిని చూశాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు, తలక్రిందులుగా పడి ఉన్న ఫర్నిచర్ మరియు కొవ్వొత్తి మైనం ఉన్నాయి. అయితే కొంత సమయం తర్వాత రోజ్ కొన్ని డాక్యుమెంట్స్ కనుగొన్నాడు. అవి హిట్లర్ చివరి రోజులు ఎలా గడిపాడో చూపించాయి. వాటి ప్రకారం హిట్లర్ చివరి వరకు తన నిర్ణయాలను మార్చకుండా మరణం తర్వాత కూడా తనను తాను విజేతగా చూడాలని కోరుకున్నట్లు డాక్యుమెంట్స్ తెలియజేస్తున్నాయి. ఫ్రెండ్స్, హిట్లర్ చనిపోవడానికి 10 రోజుల ముందు నాజీ జర్మనీ ప్రపంచాన్ని పాలించాలనే కళ పూర్తిగా విఫలమైందని అర్థమైంది. ఒకప్పుడు శక్తివంతమైన హిట్లర్ సామ్రాజ్యం ఇప్పుడు కూలిపోతూ చివరి క్షణాలు లెక్కేస్తోంది. ముఖ్యంగా బెర్లిన్ ఒకప్పుడు హిట్లర్ యొక్క శక్తి మరియు కలలకు కేంద్రంగా ఉండేది. కానీ తర్వాత శిథిలాలుగా మారిపోయింది. అదే కాకుండా చుట్టూ ప్రతి చోట విధ్వంసం, భయం, మరణం మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా అలైడ్ ఫోర్సెస్ బాంబుల వర్షంలా పడుతుంటే రెడ్ ఆర్మీ కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తనపై దాడి తప్పదని తెలుసుకున్న హిట్లర్ బెర్లిన్ లోని బ్రాండన్బర్గ్ గేట్ దగ్గర భూమికి 7 మీటర్ల లోతులో ఉన్న బంకర్ లో దాక్కున్నాడు. ఇది సాధారణ బంకర్ కాదు. దానిని అతని పర్సనల్ ఆర్కిటెక్ట్ అయిన ఆల్బర్ట్ స్పీర్ డిజైన్ చేశాడు. ఇది బాంబులకు తట్టుకునేలా బలంగా నిర్మించబడింది. ఈ బంకర్ ను 1936లో కట్టారు. కానీ 1943-44లో యుద్ధం చాలా ప్రమాదకరంగా మారింది. బాంబులు ఎక్కువయ్యాయి. అందుకే దానిని మరింత బలంగా, సురక్షితంగా మార్చారు. జర్మన్ భాషలో దీనిని ఫ్యూరర్ బంకర్ అంటారు. దీని అర్థం నాయకుడి బంకర్. అడాల్ఫ్ హిట్లర్ తన చివరి రోజులు ఇక్కడే గడిపాడు. బంకర్ లో వాతావరణం చాలా చెడుగా ఉండేది. గోడలు కాంక్రీట్ తో తయారయ్యి చల్లగా, తడిగా ఉండేవి. లోపల ఎల్లప్పుడూ చీకటి ఉండేది. చిన్న చిన్న మార్గాలు, గదులు ఉండేవి. లోపలికి వెళ్లిన వారికి ఊపిరి ఆడనట్లుగా అనిపించేది. హిట్లర్ కోసం 3 గదులలో కూడా ఒక ప్రైవేట్ స్థలం ఉండేది. అందులో ఒక సమావేశ గది ఉండేది. అక్కడ అతను రోజు 2 సార్లు తన సైనిక కార్యకలాపాల కోసం సమావేశాలు నిర్వహించేవాడు. ఈవా బ్రౌన్ అతని ప్రియురాలి కోసం ఒక చిన్న గది మరియు వీరిద్దరికి ఒక షేర్డ్ బాత్రూమ్ ఉండేది. బంకర్ లోని వాతావరణం నిరాశ మరియు భయంతో నిండి ఉండేది. భూమికి కింద ఉండడం వల్ల గాలి కోసం ఒక యాంత్రిక వెంటిలేషన్ సిస్టమ్ ఉండేది. అది ఎల్లప్పుడూ శబ్దం చేసేది. ఈ శబ్దం శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాక అక్కడ నివసించే వారికి మానసిక హింసగా కూడా మారేది. చివరి 10 రోజులలో హిట్లర్ శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా బలహీనపడ్డాడు. అతనికి పార్కిన్సన్ వ్యాధి అంటే చేతులు వణికే వ్యాధి సోకింది. ఈ వ్యాధిని దాచడానికి అతను తన చేతిని జేబులో ఉంచేవాడు లేదా ఎవరికి కనిపించని విధంగా ఉంచేవాడు. చివరి 10 రోజులలో అతని చెయ్యి నిరంతరం వణుకుతూ ఉండేది మరియు నడవడంలో కూడా అతనికి ఇబ్బందిగా ఉండేది. వైద్యులు చెప్పిన ప్రకారం హిట్లర్ చివరి 10 రోజులలో అతని ముఖం చాలా తెల్లగా, అలసిపోయినట్లు కనిపించేది. అతను తన వయసు కంటే 10-15 సంవత్సరాలు పెద్దగా కనిపించేవాడు. ఈ రోజులలోనే అతన్ని కలిసిన అధికారులు అతన్ని క్షీణిస్తున్న ఆరోగ్య స్థితిని చూసి ఆశ్చర్యపోయేవారు. బంకర్ లో ఉన్న హిట్లర్ యొక్క వ్యక్తిగత వైద్యుడు థియోడర్ మోరెల్ అతనికి రోజు గ్లూకోజ్ మరియు విటమిన్ ఇంజెక్షన్లు ఇచ్చేవాడు. కానీ అవన్నీ అతని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరిపోలేదు. హిట్లర్ తన చేతులపై నియంత్రణ కోల్పోవడం అతని క్షీణిస్తున్న ధైర్యానికి అతిపెద్ద రుజువు. బంకర్ లో రోజువారీ దినచర్య చాలా విసుగుగా ఉండేది. ప్రతిరోజు ఉదయం ఒక సైనిక సమావేశం జరిగేది. అందులో అతని జనరల్స్ బెర్లిన్ యొక్క పరిస్థితుల గురించి అతనికి తెలియజేసేవారు. బెర్లిన్ పై నియంత్రణను క్రమంగా కోల్పోతున్న వార్తలు హిట్లర్ ను నిరాశకు గురిచేసేవి. హిట్లర్ స్వభావంలో అపనమ్మకం ఉండేది. అంటే
కానీ అతను ఎవరిని సులభంగా నమ్మేవాడు కాదు. అందుకే అతని చివరి రోజుల్లో కూడా తన జనరల్స్ లో ఎవరైనా తనను మోసం చేస్తారేమో అని అతను ఆందోళన చెందేవాడు. నిజంగా తర్వాత జరిగిన సంఘటనలు ఇదే నిజమని నిరూపించాయి. చివరి రోజులలో అందరూ బంకర్ నుండి పారిపోవడానికి ఆలోచిస్తున్నప్పుడు ఈవా బ్రౌన్ హిట్లర్ కు తోడుగా నిలిచింది. ఈవా బ్రౌన్ హిట్లర్ యొక్క 13 సంవత్సరాల ప్రియురాలు. వారిద్దరూ వివాహం చేసుకోలేదు, కానీ ఆమె హిట్లర్ తో బంకర్ లోనే ఉండిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంకర్ లో హిట్లర్ తో ఉండాలని ఈవా బ్రౌన్ దే పట్టుదల, మరియు ఇదే హిట్లర్ బలహీనతకు కారణం కావచ్చు. ఈవా ఒక రొమాంటిక్ అండ్ భావోద్వేగ అమ్మాయి. చివరి వరకు హిట్లర్ తోనే ఉండాలని కోరుకుంది. ఈవా తన స్నేహితులకు రాసిన కొన్ని లేఖలు దొరికాయి. వీటిని చదవడం ద్వారా హిట్లర్ మరియు ఈవా యొక్క వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకోవచ్చు. ఈవా యొక్క జీవిత లక్ష్యం హిట్లర్ తో ఉండడమే. ఆమె ఒక లేఖలో ఇలా రాసింది: ఈ ప్రదేశం చాలా భయానకంగా ఉంది, కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాతో హిట్లర్ ఉన్నాడు అని రాసింది. బంకర్ లో ఈవా రోజువారీ దినచర్య చాలా పరిమితంగా ఉండేది. ఆమె తరచూ తన గదిలో సమయం గడిపేది, తన ఫోటోలను అమర్చేది, లేదా కొన్నిసార్లు హిట్లర్ తో కాఫీ తాగేది. కానీ ఆమె లేఖల నుండి ఒక విషయం స్పష్టమైంది. అదేంటంటే ఈవా బ్రౌన్ తనను తాను చాలా ఒంటరిగా భావించేది. ఈ లేఖలో ఆమె ప్రేమ మరియు విధేయతను మాత్రమే కాక ఆమెలోని భయం మరియు ఒంటరితనాన్ని కూడా చూపిస్తాయి. బంకర్ వెలుపల పరిస్థితి గురించి మాట్లాడితే చివరి 10 రోజులలో బెర్లిన్ ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. ఎలైడ్ కంట్రీస్ పగలు రాత్రి అనే తేడా లేకుండా బెర్లిన్ పైన బాంబులు వేస్తూనే ఉండేవారు. సోవియట్ యూనియన్ సైన్యమైన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరానికి దగ్గరగా వచ్చి హిట్లర్ సైన్యంతో పోరాడుతోంది. ఆ సమయంలో హిట్లర్ సైన్యం దగ్గర 900 ట్యాంకులు మరియు దాదాపు 5 లక్షల సైనికులు ఉన్నా వారిలో శక్తి తగ్గిపోయింది. హిట్లర్ 1000 సంవత్సరాలు నా రాజ్యం నిలుస్తుందని కలలు కనేవాడు, కానీ ఇప్పుడు ఆ కలలన్నీ పూర్తిగా విఫలమవుతున్నాయి. బెర్లిన్ ప్రజలు బాంబులు, కాల్పుల భయంతో బంకర్లలో లేదా నేల కింద గుహల్లో దాక్కున్నారు. బయట మాత్రం రేడియోల్లో నాజీ ప్రచారం, సంగీతం వినిపించేది. రెడ్ ఆర్మీ తర్వాత బెర్లిన్ శివార్లలో జనరల్ సైన్యాన్ని ఓడించింది. అయితే ఆ సమయంలో ఒక జర్మనీ సైనికుడు బెర్లిన్ నగరానికి వచ్చాడు. అయితే అతను బెర్లిన్ కి చేరుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు. నేను బెర్లిన్ కు తిరిగి వచ్చాను, కానీ నా నగరాన్ని గుర్తించలేకపోయాను. ఎక్కడ చూసినా శిథిలాలు, పాడైన భవనాలు మాత్రమే కనిపించాయని ఆ సైనికుడు చెప్పాడు. ఈ సమయానికి జనరల్ సైన్యం కూడా హిట్లర్ పరిపాలన ముగిసిపోతుందని గ్రహించింది. హిట్లర్ మరణానికి కొన్ని రోజుల ముందు మరో డ్రామా వెలుగులోకి వచ్చింది. నాజీ రెజిమ్ జనరల్ వైమానిక దళం యొక్క చీఫ్ అయిన హెర్మన్ గోరింగ్ అతను తన ఉద్దేశాలను బయటపెట్టాడు. అతను అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకున్నాడు. హెర్మన్ గోరింగ్ హిట్లర్ యొక్క సన్నిహిత సహచరుడు. అతనికి హిట్లర్ వివిధ పదవులు ఇచ్చాడు. 1933లో హిట్లర్ అతన్ని వైమానిక మంత్రిత్వ శాఖ ఇన్ఛార్జ్ గా నియమించాడు. 1935లో జర్మన్ వైమానిక దళం యొక్క కమాండర్ ఇన్ చీఫ్ గా, 1936లో జర్మనీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించిన 4 సంవత్సరాల ప్రణాళిక ఇన్ఛార్జ్ గా, మరియు 1941లో హిట్లర్ గోరింగ్ ను తన వారసుడిగా మరియు డిప్యూటీగా నియమించాడు. అంటే హిట్లర్ తర్వాత అధికారం గోరింగ్ చేతిలోకి వెళ్ళాలి. గోరింగ్ హిట్లర్ బెర్లిన్ లో చిక్కుకున్నాడని, ఇప్పుడు నాయకత్వ నియంత్రణ తన చేతిలోకి రావాలని భావించాడు. అతను హిట్లర్ కు ఒక టెలిగ్రామ్ పంపాడు. అందులో హిట్లర్ ఇకపై నిర్ణయాలు తీసుకోలేకపోతే అధికారిక నాయకత్వాన్ని తనకు బదిలీ చేయాలని రాశాడు. ఈ టెలిగ్రామ్ చూసిన హిట్లర్ ఇప్పటికే చాలా నిరాశలో ఉన్నాడు. కోపంతో రగిలిపోయాడు. అతను గోరింగ్ ను అన్ని పదవుల నుండి తొలగించాడు. అతన్ని ద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశాడు. తర్వాత హెర్మన్ గోరింగ్ ను అరెస్ట్ చేసి మరణ శిక్ష విధించారు. కానీ అతను తన మరణానికి కొన్ని గంటల ముందు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు రెడ్ ఆర్మీ బెర్లిన్ లోకి ప్రవేశిస్తుంది, పైగా హిట్లర్ యొక్క సన్నిహిత సహచరుడు ద్రోహం చేశాడు. ఈ మొత్తం వాతావరణం హిట్లర్ ను ఎప్పుడు ఊహించని వాటిని చేయడానికి బలవంతం చేస్తుంది. సో 1945 ఏప్రిల్ 29న హిట్లర్ తన దగ్గర ఉన్న వారిని పిలిచి నా సమయం దగ్గర పడిందని చెప్పాడు. అదే రాత్రి 1 గంటకు అతను తన ప్రియురాలు ఈవా బ్రౌన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి బంకర్ లోనే కొద్ది మంది అధికారుల సమీక్షంలోనే జరిగింది. కానీ ఈ పెళ్లి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అది కేవలం ఒక రోజు మాత్రమే కొనసాగింది. వివాహం తర్వాత హిట్లర్ తన సెక్రటరీకి వీలునామా రాయమని చెప్పాడు. అందులో హిట్లర్ ఇలా రాశాడు: నేను మరియు నా భార్య ఈవా మరణాన్ని ఎంచుకున్నాం, ఎందుకంటే శత్రువులకు లొంగి అవమానంతో బ్రతకడం కంటే మరణం మాకు చాలా మంచిదని రాశాడు. తర్వాత 1945 ఏప్రిల్ 30 మధ్యాహ్నం 3 గంటలకు హిట్లర్ ముందుగా తన కుక్క బ్లాండీకి విషమిచ్చాడు. ఆ తర్వాత అతను తన భార్య ఈవా బ్రౌనీతో కలిసి గదిలోకి వెళ్ళాడు. వివాహం జరిగిన కేవలం 24 గంటల తర్వాత ఇద్దరు ఆ గదిలోనే తమ జీవితాలను
జీవితాలను ముగించుకున్నారు. హిట్లర్ పిస్టల్ తో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అయితే ఈవా సైనైడ్ క్యాప్సూల్ తీసుకుని మరణాన్ని ఆలింగనం చేసుకుంది. బంకర్ సిబ్బందికి ముందుగానే సూచనలు ఇవ్వబడ్డాయి కాబట్టి వారిద్దరి శవాలు పరిసరంలోకి తీసుకువెళ్లి వాటికి నిప్పు పెట్టారు. హిట్లర్ తన మరణం తర్వాత ఎటువంటి గుర్తు మిగలకూడదని కోరుకున్నాడు. అందుకే మరణానికి ముందు అతను మరియు ఈవా తమ పత్రాలు, వ్యక్తిగత ఫోటోలను కాల్చేశారు. అలాగే తమ శవాలను కూడా కాల్చేయమని ఆదేశించాడు. ఇది హిట్లర్ చివరి వరకు కూడా తనను శత్రువుల చేతికి అప్పగించకూడదని అనుకున్నాడని చూపిస్తుంది. సోవియట్ సైనికులు అతని శవాన్ని స్వాధీనం చేసుకుని ప్రపంచానికి ట్రోఫీగా చూపించకూడదని కూడా అతనికి భయం ఉండేది. సో అందుకనే అతను తన శవాన్ని కాల్చమని ఆదేశించాడు. రెడ్ ఆర్మీ బంకర్ కు చేరుకున్నప్పుడు వారికి కాలిపోయిన అవశేషాలు మాత్రమే దొరికాయి. కానీ ఇవి హిట్లర్ యొక్క అవశేషాలే అని చెప్పడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే వాటిపై చాలా పరిశోధనలు జరిగాయి. చివరికి అది హిట్లర్ శవమే అని నిర్ధారించారు. ముఖ్యంగా వారు హిట్లర్ యొక్క దంతాల నమూనాలను తీసుకున్నారు. ఎందుకంటే హిట్లర్ కు దంత వైద్యుని వద్దకు వెళ్లడం అంటే గట్టి అసహ్యం ఉండేది. కాబట్టి అతను తన పగిలిన దంతాలను కప్పిపుచ్చేందుకు ఒక ప్రత్యేకమైన బంగారు బ్రిడ్జ్ ను తయారు చేయించుకున్నాడు. సో అదే బంగారు బ్రిడ్జ్ వల్లే అతని శవాన్ని గుర్తించగలిగారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.